హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఇదిగోనండి, చుక్కల్లాగా మనం బూడిద గుమ్మడికాయలు చూసారు కదా, వీటి మధ్యలో సింగిల్గా చూడండి మంచి గుమ్మడికాయ చంద్రుడిలాగా ఉంది కదండి. అందుకే దీన్ని నేను చుక్కల్లో చంద్రుడు అంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ చంద్రుడిని అయితే హార్వెస్ట్ చేసేద్దామండి. చూసారా ఎంత అందంగా ఉందో, రౌండ్గా. ఇదే ఫస్ట్ టైం అండి అలా పాత నుంచి చక్కగా హార్వెస్ట్ చేసి ఇలా కర్రీ చేసుకోవడం. మనకి బూడిద గుమ్మడికాయ కాయే కాదండి, లోపల గింజలు అలాగే ముచ్చిక ఉంది కదా, అది కూడా మనకి ఉపయోగపడుతుందండి. దీన్నైతే నేను చక్కగా కడిగేసి కట్ చేయడానికి రెడీ అవుతున్నానండి. కానీ చాలా అందమైన షేప్లో వచ్చింది కదా, రౌండ్గా. చూసారా లోపల ఎంత జ్యూసీగా చక్కగా ఉందో. ఫ్రెష్గా కోసాను కదండి. నేనైతే కర్రీ చేయడానికి ముందు ఇలా గింజలన్నీ కలెక్ట్ చేస్తున్నానండి. వీటిని మా చిన్నప్పుడైతే మా అమ్మగారు బూడిద ఉంటుంది కదా, దాంట్లో కలిపి ఉంచేవారండి. తర్వాత ఎండపెట్టేవారు. ఆ ఎండిన వాటిని చక్కగా గింజలు ఎండిన తర్వాత ఆ బూడిదంతా కడిగేసి ఒక దాంట్లో స్టోర్ చేసేవారు. వర్షాకాలం అయితే చక్కగా వర్షాన్ని చూస్తూ ఆ గింజలు ఒలుచుకు తింటే పప్పు, ఆ టేస్టే వేరండి. ఈ గుమ్మడి గింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. చూస్తారు కదా. ఇక ఈ ముచ్చిక అయితే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే చాలా మంచిదండి. ఏవైనా కుట్టినప్పుడు చీమలు లేదంటే ఒక్కొక్కసారి జర్రలు లాంటివి కుడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు దీన్ని గంధంలాగా అరగదీసి ఆ కుట్టిన ప్లేస్లో రాస్తే చక్కగా ఉపశమనం అయితే కలుగుతుందండి. ఎలా ఉంది మా చుక్కల్లో చంద్రుడు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.